గేమ్ మొత్తం పోకర్ ఆడిన తర్వాత నెక్స్ట్ పిక్షనరీ ఆడదామని డిసైడ్ అయ్యాము. వెరీ పూర్ ఇన్ దిస్ గేమ్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ఈరోజు వ్లాగ్లో మనతో పాటు శివక్క కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ అంటే 8:30కి మాకు కొంచెం ఎర్లీయే, సాటర్డేస్ వీకెండ్స్ లేవడం, లేచి మణికొండలో ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడ వాకింగ్ చేయడానికి అయితే వచ్చేసాము. ప్లెజెంట్గా ఉంది మార్నింగ్ లేస్తే. ఇప్పుడు టుడే ఇస్ అ లాంగ్ డే. మా కజిన్స్ గెట్ టుగెదర్ ఉందన్నమాట, వెళ్ళి దానికి ప్రెప్ చేయాలి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. ఇక్కడికైతే వచ్చి వాకింగ్ చేద్దామని కొన్ని డేస్ నుండి కొన్ని నెలల నుండి ప్లాన్ చేస్తున్నాను. ఫైనలీ ఆ రోజు శివక్క వాకింగ్కి వెళ్దాం అన్నందుకు కుదిరింది. అలా మార్నింగ్ లేచి వాకింగ్కి వస్తే బాగానే అనిపిస్తుంది, కానీ మన బద్ధకం వల్ల ఎవ్రీడే రాము. ఈ వాకింగ్ ట్రాక్ అయితే మణికొండ పంచవటి కాలనీ లోపల ఉంటుంది, మనకి చాలా వాకబుల్ అనమాట. ఇక్కడ చూసారా, ప్లే పార్క్ ఆర్ మినీ జిమ్, ప్లే ఏరియా లాగా కూడా ఉంటుంది. మార్నింగే లేచి చాలా పీపుల్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, మళ్ళీ చిన్నపిల్లలు కూడా చాలా గేమ్స్ ఉంటాయి. ఇంకా చేసిన వాకింగ్ చాలు, ఇంటికి వెళ్ళి వేరే పనులను స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో చాలా వేస్ ఉంటాయి ఇంటికి వెళ్ళేది, బట్ దీని త్రూ వెళ్తే మీకు కూడా చూపించవచ్చు కదా గేమ్ జోన్ లాంటిది ఎలా ఉంది అని చెప్పి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉందన్నమాట. మనకు ఒక ఇమ్యూనిటీ లేదనుకోండి, అయ్యో అది ఉంటే వాడతామనిపిస్తుంది, ఉంటే మాత్రం అస్సలు వాడడం. డైలీ అంత సీన్ లేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఒక 1-2 minutes అన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ గెలికెళ్తాను నేను. ఏదో మంచి ఫీల్ వస్తుంది, అన్నీ ట్రై చేస్తున్నట్టు. కొన్ని అయితే నాకు అర్థం కూడా కావు ఎలా చేయాలో. ఇక్కడ వాకింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళి మన పనులు మొదలు పెడదాం. ఈ రోజు మన ఇంటికి చీఫ్ గెస్ట్ వీళ్ళే అనమాట. టటాయ్. సో వీళ్ళు ఇంకా నా 2 కజిన్స్ అండ్ బావ అప్పటికి ఇంకా రీచ్ అవ్వలేదు, వాళ్ళు మిడిల్లో యాడ్ అవుతారు. నేను అక్క కలిసి లంచ్ అయితే చేసేసాము. కర్రీ, దాల్, రైస్, ఒక డెజర్ట్కి కొంచెం ప్రిపరేషన్స్ అలా చేసుకున్నాము. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, టైంపాస్ అయిపోతుంది. కానీ ఒక 1/2 hour నుండి కిరణ్ కనిపించలేదు. సో ఏంటని వెతుకుతూ వెళ్తే అయ్యగారు నాప్ తీసుకుంటున్నారు అనమాట. బేసిక్గా ఎప్పుడైనా నేను వర్క్ చేస్తూ కిరణ్ రెస్ట్ మోడ్లో ఉంటే నాకు అస్సలు నచ్చదు, ఏదో ఒకటి చేసి డిస్టర్బ్ చేస్తా. ఈరోజు అందరితో బిజీగా ఉన్నాను కదా, ఇంకా నా దగ్గరికి రాదు అన్న ధైర్యంతో కిరణ్ పట్టుకున్నారు. ఇక్కడ మా అక్క ఏడిపిస్తుంది, మా పిన్ని ముద్దుల కొడుకు ఫైనలీ వంటలో హెల్ప్ చేయడానికి వచ్చాడని చెప్పి. సో ఆయన అక్క నేను కలిపి మెజారిటీ ఆఫ్ ది కుకింగ్ మొత్తం అయిపోయింది. ఒక్క ఎగ్ బుర్జీ టాస్క్ ఇచ్చాం వీళ్ళకి, ఇద్దరు కలిసి ఒక్క బుర్జీ, అది కూడా మిక్సింగ్కి టర్న్స్ తీసుకొని చేంజ్ అవుతున్నారు, అంత అలసిపోతున్నారు అనమాట కుకింగ్లో. సో దే ఆర్ మామ్స్ అండ్ డాడ్స్ లిటిల్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ అనమాట. వాకింగ్ తర్వాత జస్ట్ ముచ్చట్లు పెట్టుకొని లంచ్ తిన్నాము. డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో డిన్నర్ తిన్నాక ఏ గేమ్స్ ప్లాన్ చేద్దామని చెప్పి మేము డిస్కస్ చేస్తున్నాము. ఏదో కష్టపడ్డామన్నాను కదా, ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేస్తాము, నా కజిన్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళ ఇంట్రొడక్షన్ అయితే చూసేయండి. కజిన్స్ కాబట్టి ఇంట్రొడక్షన్ మామూలుగా ఉండకూడదు. ఫస్ట్ అయితే ఇది నేను, నెక్స్ట్ మా కజిన్స్ బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారో చూసేయండి. సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. కజిన్స్ ఆర్ అనదర్ వర్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది నాకు, బికాజ్ మనం ఫ్రెండ్స్ తో ఎంత ఓపెన్ గా క్లోజ్ గా ఉంటామో, సెకండ్ వాళ్ళ తర్వాత అంతే క్లోజ్ గా ఉండగలిగి అన్ని చెప్పుకోగలిగేది మన ఏజ్ గ్రూప్ అయిన కజిన్స్ కి. అండ్ మా గ్యాంగ్ ఎప్పుడు మేము అందరం కలిసినా కూడా గేమ్స్ ఆడినా ఆడకపోయినా ఒక దగ్గర కూర్చుంటే చాలు, ఒకళ్ళ మీద ఇంకొకరు సెటర్లు వేసుకోవడం, జోకులు వేసుకోవడము, నెక్స్ట్ ప్లాన్స్ డిస్కస్ చేసుకోవడం, అలా తెలియకుండా టైం అయితే అయిపోతుంది. ఇక్కడ మా డిన్నర్ మెన్యూ చూపించేస్తున్నాము. శ్రీలేఖ ఈరోజు అయిపోతుందా? అందరు తినడం అయితే ప్రతి గ్యాంగ్ లో ఒక స్లో ఈటర్ ఉంటారు కదా, ఐ కెన్ ప్రౌడ్లీ సే నన్ను ఏ గ్యాంగ్ లో యాడ్ చేస్తే అందులో నేనే లాస్ట్ ఫుడ్ తిందాం ఉంటాను, అంత స్లోగా తింటాను. ఇక్కడ కిరణ్ నన్ను ఏడిపిస్తున్నాడు. నేను ఫుడ్ ఫినిష్ చేసే గ్యాప్ లో మా అక్క వాకింగ్ కూడా చేస్తుంది. ఇంట్లో అందరం కలిసి ఉన్నప్పుడు కొంచెం మెస్సీగా ఉంటుంది కదా, సో ప్లీజ్ ఇగ్నోర్. ఆల్సో డెజర్ట్ అయితే చేసేస్తున్నాను. బద్ధక రత్నాలు, ఒక మంచి డెజర్ట్ చేయాలనుకుంటే ఈజీ ప్రాసెస్ లో ఎలాగో చూసేయండి. అందరూ డెజర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మిల్క్ బాయిల్ చేస్తున్నా. నాకు తెలుసు నేను ఎంతసేపు ఉన్నా కూడా ఒక 10 seconds అటు పోయొచ్చే లోపు పొంగిపోతాయి, అందుకే ఇక్కడే కాచుకొని ఉన్నాను అప్పాల కోసం. మన దగ్గర రోస్టెడ్ బ్రెడ్ ఉందన్నమాట, గీ తోటి మంచిగా బ్రెడ్ టోస్టర్లోనే పెట్టాము.
డబుల్ కా మీఠాకి షార్ట్ కట్ అని చెప్పొచ్చు. దీనిలో ఇప్పుడు మనం కొంచెం మిల్క్ని దగ్గర తెచ్చుకున్నాం, థిక్ మిల్క్ వేసి హనీ పైన వేసేస్తే అయిపోతుంది. వేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. మొత్తం స్వీట్ చేసి సర్వ్ చేసే కంటే నేనైతే టోస్ట్ చేసి వాటిని పీసెస్లా కట్ చేసి ఒక్కొక్క బ్రెడ్ ఒక బౌల్లో వేసాను. దాని మీద మిల్క్ యాడ్ చేసేసుకొని హనీ వేసేసుకుంటున్నాను. ఫైనల్గా దీనిలో హనీ వేయాలి. రాట్లే కిరణ్ ప్లీజ్ హనీ. దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. మీ షుగర్ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు హనీ యాడ్ చేసుకోండి. అండ్ ఒకవైపు నేను డెజర్ట్ ప్రిపరేషన్లో ఉంటే ఇంకో వైపు హాల్లో అందరూ ఎవరి గోలలో వాడు ఉన్నాడు. ఈ గ్యాప్లో దీపు తన టాలెంట్ మొత్తం వాడి బోర్డు పైన ఒక బొమ్మ అయితే గీశాడు. మీకు ఇలాగే జరుగుతుందా? చాక్ పీస్ అండ్ బోర్డు చూస్తే ఏదో ఒక డ్రా చేయాలి, లేదా అట్లీస్ట్ ఏదో ఒకటి రాయాలి, రబ్ చేయాలి అనేది అనిపిస్తుంది. నాకైతే స్కూల్ డేస్ కూడా గుర్తొస్తాయి. నెక్స్ట్ మైదానానికి అయితే అందరూ వచ్చేసాము. అంటే ఇంట్లో మేము అరేంజ్ చేసుకున్న ప్లే జోన్కి అనమాట. ఫస్ట్ అయితే పోకర్ గేమ్ ఆడదామని ఫిక్స్ చేసుకుని అందరం రౌండ్గా కూర్చొని కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఒక చెల్లికి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బికాజ్ మేము ఈ గేమ్ 6-7 months నుండి ఆడుతున్నాము. తను అప్పుడు లేదు, యుఎస్లో ఉంది, ఎంఎస్ చేస్తుంది. సో తనకి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను కాయిన్స్ చూసి ఆనందపడుతూ ఉంటాను అనమాట. ఈ గేమ్లో విన్ లూజ్ అది పక్కకు పెడితే కాయిన్స్తో ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది అనమాట చూస్తే. అండ్ గేమ్స్కి వచ్చేసరికి ఇది మనం ఫస్ట్ టైం ఆడుతున్నామా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పక్కకు పెడితే గేమ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో కూడా విన్ అవ్వచ్చు. మా చెల్లికి అదే జరిగింది. తను అప్పుడే గేమ్ నేర్చుకొని ఫస్ట్ రౌండ్ మొత్తం మ్యాక్సిమం కాయిన్స్ గెలిచిందనమాట, పెట్టినవి అన్ని. ఈ గేమ్ అయితే అందరూ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఫన్గా నార్మల్గా ఆడుకోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. సో నేను ప్లేయింగ్ కార్డ్స్ని కానీ బయట వేరే వాళ్ళతో ఆడడం కానీ బెట్టింగ్ని కానీ అస్సలు ఎంకరేజ్ చేయను. సో బయట ఒకరితో కూర్చొని అది 5 rupees అయినా 10 rupees అయినా బెట్టింగ్ అనేది రాంగ్ నా దృష్టిలో. సో ఒక 2 hours గేమ్ ఆడి ఒకటే గేమ్ ఎక్కువసేపు ఆడినా కూడా కొంచెం బోర్ అయిపోతాం కదా, ఆ గేమ్ క్లోజ్ చేసి నెక్స్ట్ గేమ్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను. ఈ గ్యాప్లో ఇంకొక బయటకు వస్తున్నారు అనమాట. మా చెల్లి ఆ డ్రాయింగ్ మొత్తం బాగా వేసింది. సో ఒక్కొక్కరికి ఎంత టాలెంట్ ఉందో డ్రాయింగ్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ మిగతా వాళ్ళం నెక్స్ట్ ఏ గేమ్ గీయాలి, ఎవరి టీం అని డిసైడ్ చేస్తున్నాము. మొత్తానికి ఒక గేమ్ మొత్తం పోకర్ ఆడిన తర్వాత నెక్స్ట్ పిక్షనరీ ఆడదామని డిసైడ్ అయ్యాము. టైం 10:30 అవుతుంది. దంశరాజ్ కూడా కాదు, పిక్షనరీ నేను ఇప్పటివరకు ఆడలేదు. కొంచెం టఫ్ అని నా ఫీలింగ్. చూస్తా. సో మాకు ఒక బోర్డు కూడా ఉంది, ఎక్కడ డ్రా చేయాలో చూసేయండి. ఎస్, కిరణ్ ఫస్ట్ పర్సన్. కిరణ్, నేను, నా చెల్లి ఫస్ట్ టీం. వీళ్ళందరూ ఒక టీం, 4 members. సో డ్రాయింగ్ చేసే ముందు తెలుగు, హిందీ, ఓల్డ్, న్యూ అనేది టిక్ చేయాలంట. దాని తర్వాత డ్రాయింగ్. నాకైతే నాకున్న నాలెడ్జ్కి చాలా కష్టం. విల్సి ఎలా వెళ్తుందో. మనకు అపోజిట్ టీం వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ వచ్చేసి సత్యం సుందరమ్మ. సో ఈ మూవీ నేమ్ని మేము చెప్పేటట్టు కిరణ్ పిక్చర్స్ డ్రా చేయాలి. కానీ మా టీంలో గాయత్రి, నేను ఇద్దరమే ఉన్నాం గెస్ చేయడానికి. ఇద్దరం చాలా పూర. సో సగం మూవీస్ మాకు తెలీదు, చూడలేదు. సో గెస్ చేయలేకపోయాం ఆబ్వియస్లీ. సో మా వల్ల 1 point పోయింది. కిరణ్ బాగానే డ్రా చేస్తాడు కానీ మా మిస్టేక్ అనొచ్చు. బోన చాలా డెడికేషన్తో అయితే డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆ డ్రాయింగ్ చూసి వాళ్ళు గెస్ చేస్తారా లేదా అనేది చూసేయండి. కాక కృష్ణార్జున యుద్ధం భువన ఒక 10 secondsలో డ్రా చేసి వాళ్ళు గెస్ చేశారు. సో దే గాట్ ది పాయింట్స్, వి లాస్ట్. ఇప్పుడు దీపు డ్రా చేస్తే మేము గెస్ చేయాలి. మీరు కూడా మాతో పాటు గెస్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో చూపిస్తాను ఆ మూవీ నేమ్ ఏంటి అనేది. ఫ్యామిలీ ట్రీ. హెలికాప్టర్. కిరణ్ కి మూవీ నాలెడ్జ్ ఎక్కువ. ఆయన డ్రాయింగ్ అండ్ గెస్సింగ్ రెండిట్లో ప్రో కాబట్టి అంత తొందరగా క్యాచ్ చేశాడు. నేను అయి ఉంటే సేమ్ డ్రాయింగ్ కి ఇంకో 5 నిమిషాలు తీసుకునేదాన్ని చెప్పడానికి. సో ఇక్కడ నెక్స్ట్ మూవీ అయితే ఊహలు గుసగుసలాడే చెల్లికి ఇచ్చాము. ఎన్ని తంటాలు పడుతున్నారా గెస్ చేయడానికి చూసేద్దాం.
మూవీలో ఎలిమెంట్స్ గుర్తు తెచ్చుకోండి. అలా సెకండ్కి ఒక మూవీ నేమ్ అయితే గెస్ట్ చేస్తున్నారు, బట్ స్టిల్ చాలా కష్టపడి లాస్ట్ వరకు గెస్ట్ చేసి ఓడిపోయారనమాట. సో మొత్తానికి మూవీ నేమ్ అయితే ఊహలు గుసగుసలాడే. నెక్స్ట్ అయితే నా టర్న్, నేను డ్రా చేస్తే దీపు అండ్ కిరణ్ గెస్ట్ చేయాలన్నమాట. సో గాయత్రి నేను సేమ్ టాలెంట్ లెవెల్లో ఉన్నాము, మూవీ నాలెడ్జ్ ఎక్కువ లేదని చెప్పి దీపుని ఎక్స్చేంజ్ చేసాము. సో నాకు మూవీ నేమ్ ఇవ్వడానికి వీళ్ళు ఎలాంటి డిస్కషన్స్ పెట్టారో చూసేయండి. ఇప్పుడు నాకు టాస్క్ వచ్చింది. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ దిస్ గేమ్స్. సో నా ఆర్ట్ మొత్తం బయట పెడితే మీరు కూడా ప్యారలల్గా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే దిల్ ఫస్ట్ వర్డ్ దిల్ ఉంటది టైటిల్ లా ఏ దిల్ దిల్ వాలే దిల్ లే యూ మూవీ హీరో హీరోయిన్ హీరోయిన్ తాప్సీ న్యూ తాప్సీ ఇది న్యూ సినిమా నెక్స్ట్ టైం హీరో గెస్ చేపియరా తెలిసింది ఫిరాయేగి ఫిరాయేగి హసీనా దిల్ రుబా హిందీ మూవీ నాకు ఇచ్చింది. సో దీపు అయితే కొంచెం డిఫరెంట్గా 99% కరెక్టే కానీ ఫస్ట్ లైన్ని లాస్ట్లో పెట్టాడు. బట్ స్టిల్ మేము ఎగ్జాక్ట్ మూవీ నేమ్ అని ముందు అనుకున్నందుకు వి డెంట్ గెట్ ది పాయింట్. నాకున్న మూవీ నాలెడ్జ్ టాలెంట్కి ఆ మాత్రం గెస్ట్ చేసేదాకా డ్రా చేయడం గ్రేటే అనిపించింది. ఎంతైనా నన్ను నేను అప్రిషియేట్ సో చేసుకోవాలి కదా. చూసారు కదా, మాది డే ఇప్పటి వరకు అలా గడిచింది. సేమ్ గేమ్స్ ప్లాన్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చితే సేమ్ ప్లాన్ చేయండి. ఆరల్స్ ఇప్పుడు పిక్షనరీ అనేది బుక్ పైన కూడా డ్రా చేయొచ్చు. మా దగ్గర బోర్డు ఉంది, బోర్డు పైన డ్రా చేసాము. టైం చూసారా, 2:27 AM. ఇంకా పడుకోలేదు. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది కానీ మాకు మాత్రం ప్రీవియస్ డే ఎండ్ అవ్వలేదు. సో నెక్స్ట్ 1-2 అవర్స్లో ఎండ్ అయ్యేలా కూడా నాకు కనిపించట్లేదు. కాబట్టి వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీకు మా వ్లాగ్ కనుక నచ్చుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ బాయ్. ఇది మా కజిన్స్తో మూవీ నైట్ లాగా మూవీ ఆఫ్టర్నూన్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పెట్టుకొని చూస్తున్నాము, అన్ని కర్టన్స్ పెట్టేసి ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్నాము. నార్మల్గా ఎంత గోలగోల చేస్తారో ఆ థ్రిల్లర్ మూవీ చూసేటప్పుడు అంత సైలెంట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఈ క్లిప్లో కూడా మీరు చూడొచ్చు. అది ముందు యాడ్ చేయలేకపోయాను కాబట్టి ఎండింగ్లో పెట్టేస్తున్నాను. యూ కెన్ ప్లాన్